హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎండల తీవ్రత పెరిగింది, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ కనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అప్పుడే ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే బానుడి బగబగలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటలు దాటాక బయటికి వెళ్లాలంటే జంకే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో కొన్ని జాగ్రత్తలనే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటి మనం తెలుసుకుందాం. నీరు ఎక్కువగా తీసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. బయట రంగులతో కూడిన శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగటం మంచిది కాదు. ఇంట్లో జ్యూసులు తాగే కన్నా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలి తీవ్రత తగ్గింది కనుక చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా ఎక్కువ నీళ్లు తాగించండి. మైకం, అలసట, దాహం, పసుపు రంగు మూత్రం వస్తే మన శరీరంలో నీరు తగ్గిందని గుర్తు. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవద్దు. వేసవిలో ఆరు బయట ఆటలు ఆడే వారికి డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాహంగా ఉన్నప్పుడు నీటిని నిర్లక్ష్యం చేయొద్దు. బయటికి వెళ్ళేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించి గొడుగును వెంట పెట్టుకొని తీసుకెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ ఎండలు పెరగడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.